ఎవరికైనా సరే నిత్య జీవమునకు అనగా దేవుని యొక్క పరలోక రాజ్యానికి వారసులు అవ్వాలని ఎంతో ఆశ ఉంటుంది. కానీ ఆ నిత్య జీవమునకు వారసులు అవడానికి ముందు చేయకూడనివి ఎన్నో ఉన్నాయి. ఏమిటి చేయకుండా ఉండవలసినవి అంటే నేను చెప్పట్లేదు గాని యేసు ప్రభువే చెబుతున్న మాట. ఒకడు పరిగెత్తుకొని వచ్చి యేసు క్రీస్తు ఎదుట మోకాళ్ళుని, సత్పురుషుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేను ఏమి చేయాలి అని అడిగినప్పుడు యేసు చెప్పిన మాట, నిత్య జీవమునకు వారసుడు అవ్వాలి అంటే నరహత్య చేయకూడదు, వ్యభిచారము చేయకూడదు, దొంగతనము చేయకూడదు, అబద్ధ సాక్ష్యము పలకకూడదు, ఎవరిని మోసపుచ్చకూడదు అని ఆజ్ఞలను పాటించుమని తెలియజేశాడు ప్రభువు. అవును, ఇవన్నీ చేసేవారు దేవుడిచ్చే నిత్య జీవం అనే పరలోక రాజ్యానికి వారసులు కానేరు. కానీ ఒకప్పుడు ఇవన్నీ చేసి ఉంటే ఎప్పటికైనా దేవుడు చెప్పిన విధముగా ఇవన్నీ చేయకుండా వీటి నుండి మారు మనసు పొంది బాప్తిస్ము తీసుకుంటే ఖచ్చితముగా దేవుడిచ్చే నిత్య జీవం అనే పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. ఆమేన్.